బలవంతుడనాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. శ్రీలు టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. శుక్రవారం సుమతి శతకంలోకి వచ్చేసాము. గురువుగారు మనకు అందించిన చాలా శ్రేష్టమైన విద్యార్థులకు ఎంతో ముఖ్యమైనటువంటి సుమతి శతకాలలో ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ లో లాస్ట్ సుమతి శతకంకి అయితే వచ్చేసామండి. ఈ రోజు సుమతి శతకం అయితే నిజంగా విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందో, అన్ని సుమతి శతకాలు కూడా విద్యార్థులు ప్రత్యేకంగా గురువు గారి గలంలో అవి మనకి వినిపించారు. అయితే ఈ వారందైతే మరీ ముఖ్యంగా గర్వము, నేను బలవంతుణ్ణి అనే ఒక గర్వంతో అహంకారంతో విర్రవేగడం అనేది ఎంత మాత్రం సరికాదు అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బద్దెన గారు ఇచ్చారు అని చెప్పి మనకి చాగంటి వారు మరెన్నో మంచి ఉదాహరణలతో చెప్పారండి. అంటే ఒక బలవంతమైనటువంటి సర్పము కూడా ఒక అల్పమైనటువంటి చలిచీమల బారిన పడి ఎలా చావాల్సి వచ్చింది అనే విషయాన్ని ఎంతో చక్కగా చెప్పారు. అందుకని చెప్పి అసలు మనం గర్వము అహంకారము అనేది మన దగ్గరికి దరిచేరనీయకుండా ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం గురువు గారి గలంలో వింటే అసలు ఎటువంటి అహంకారానికి తావివ్వకుండా విద్యార్థులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని టీచర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థికి కూడా చేర్చేటట్టుగా మీరు బాధ్యత వహించి వారికి వినిపించాల్సి ఉంటుందండి. గురువు గారికి మరొక్కసారి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి గురువు గారికి మరెన్నో మంచి సుమతి శతకాలని అందించమని చెప్పి. నేను కూడా మీ అందరి తరఫున నేను గురువు గారి దృష్టికి తీసుకెళ్తాను, మరెన్నో సుమతి శతకాలని అందివ్వమని చెప్పి వారిని అభ్యర్థిస్తాను. సో గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరెంతో మందికి మంచిని పంచాలి కాబట్టి షేర్ చేయండి. మరి మీరు మొదటిసారి మన ఛానల్ ని విజిట్ చేస్తే మాత్రం మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసేస్తే ముందు ముందు నేనే వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మరి మనం బద్దెన సుమతి శతకాన్ని గురువు గారి గలంలో విని తరిద్దాం పదండి. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సమాజంలో ఎంత పెద్ద పదవి నాకు ఇచ్చినప్పటికీ కూడా అక్కర్లేదు. భవిష్యత్తు చెక్కగలిగినటువంటి గొప్ప గొప్ప దేశములను నిర్మించగలిగినటువంటి భావి పౌరులను తయారు చేయగలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తి కన్నా గొప్పది ఇంకొకటి లేదు. అందుకని నేను ఉపాధ్యాయుడుగా ఉండడానికి ఇష్టపడతానన్నాడు బాలగంగాధర తిలక్ గారు. ఒకప్పుడు అధ్యాపక వృత్తి గురించి మాట్లాడుతూ ఉపాధ్యాయుడు అంత గొప్పవాడు అన్నారు. భారతరత్న అబ్దుల్ కలాం గారు అసలు ఒక దేశం యొక్క వైభవం, ఒక దేశం యొక్క భవిష్యత్తు యథార్థమునకు అధ్యాపకుల చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే వారు శాస్త్రవేత్తల్ని తయారు చేసిన, విద్యార్థుల యొక్క మౌలికమైన దృక్పథాన్ని చెక్కిన వారి చేతిలోనే ఉంటుంది అన్నారు. భారత రాష్ట్రపతి పదవిని నిర్వహించిన మహానుభావుడు గొప్ప తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన పుట్టినరోజుని గురుపూజగా నిర్వహించమని ఆ లోకానికి సూచన చేశారు. మీరు అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి అధ్యాపకులు,
మీ అందరి యొక్క ముఖాలని చూడడం అంటే భగవంతుని యొక్క అనేక ముఖములను దర్శించడంతో సమానం. అటువంటి మీ అందరి ముందు కూర్చుని మాట్లాడేటటువంటి అదృష్టం కలగడం భగవంతుని యొక్క అనుగ్రహంగా భావిస్తూ అధ్యాపకులందరికీ నమస్కరిస్తూ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సుని తెలియచేస్తూ ప్రతిరోజు మనం బద్దెన గారి చేత రచింపబడినటువంటి సుమతీ శతకంలోని ఒక పద్యాన్ని తీసుకొని ఆ పద్యంలో ప్రస్తావింపబడినటువంటి విషయాన్ని వివరణ చేసి అందులో విషయాన్ని బాగా పిల్లలు తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి ఎట్లా తెచ్చుకోవాలి అన్న విషయం మీద కొంత పరిశ్రమ చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ కూడా నేను ఆ బద్దెన గారి చేత రచింపబడినటువంటి సుమతీ శతకంలోని ఒక పద్యాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి. బద్దెన గారు పద్యం చెప్పేటప్పుడు ఒక నీతిని చెప్పేటప్పుడు పరమాద్భుతమైనటువంటి ఉపమానాన్ని ప్రయోగిస్తారు. ఇక ఆ ఉపమానాన్ని మార్చడం చాలా కష్టం అనిపిస్తుంది. అంత బాగా హృదయాన్ని హత్తుకునేటట్టుగా ఉపమాన ప్రయోగం చేస్తారు. ఆయన అంటున్నారు, బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. నా అంతటి వాణ్ణి నేను బలవంతుణ్ణి అనేటటువంటి గర్వంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మంచిదా, అట్లా మాట్లాడచ్చా అని ప్రశ్న వేస్తున్నారు. పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి. నల్లచీమల్లో చలిచీమలను ఉంటాయి. అవి ఎక్కువగా ఓ చోట తేనె పట్టు పట్టినట్టు పట్టేస్తుంటాయి. అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. వాటిని చలిచీమలు అంటారు. అవి ఒంటి మీదకి విశేషంగా ఎక్కేస్తాయి. కానీ చిత్రం ఏమిటంటే అవి సర్వసాధారణంగా కుట్టవు, ఎవ్వరినీ కుట్టవు. ఒంటి మీదకి ఎక్కుతాయి, ఉప్పుని ఊదేసినా కూడా జారి కింద పడిపోతాయి. కానీ తేనె పట్టు పట్టినట్టు పట్టేస్తూ ఉంటాయి. లోకంలో చాలా బలహీన ప్రాణిగా పరిగణింపబడే వాటిలో అదొకటి. ఎందుకంటే కాలుతో తొక్కినా చచ్చిపోతుంది, చేతిలో నొక్కినా చచ్చిపోతుంది, మీద పడినా చచ్చిపోతుంది, చాలా తొందరగా చచ్చిపోతుంది. చాలా చిన్ని ప్రాణి ఉంటుంది. కానీ అది చాలా చిన్న ప్రాణి కదా అనుకుని ధిక్కరించి దానికి పౌరుషం వచ్చేటట్టు ప్రవర్తించారనుకోండి, అవి కూడా ఏం చేస్తాయంటే అన్నీ కలిస్తే ఎంత బలమైన ప్రాణినైనా చంపేస్తాయి. ఎందుకని? ఏది నా బలం బలం అనుకుని విజృంభించి తిరిగిందో ఆ ప్రాణి బలహీనతని కనిపెట్టి ఇవన్నీ కలిసి బలం కింద మారిపోతాయి. మీకు బాగా అర్థం కావాలి అంటే బద్దెన గారు ప్రయోగించిన ఉపమానాన్ని చెప్తాను. పాము ఉంటుంది, పెద్ద త్రాచుపాము ఉందనుకోండి. ఆ త్రాచుపాము పుట్టలోంచి బయటికి వచ్చిందనుకోండి, అది వెడుతుంటే బుస కొడుతోందనుకోండి, అసలు దాన్ని చూసి భయపడని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ భయపడిపోతారు. అది నేను బలవంతుణ్ణి, నా దగ్గర విషం ఉంది అని పడగ విప్పి బుస్ అందనుకోండి, అసలు దాని చూపులో పడడానికి భయపడతారు. అయ్య బాబాయ్ నన్ను కానీ చూసిందా అండి, పగపడుతుందా అండి అని బెగ్గబెట్టుకుంటారు. అటువంటి పాము ఇదంతా ఈ చలిచీమ ఇది నన్నేం చేస్తుంది అని అనుకోండి. ఎందుకు అనుకుంటుంది అంటే ఓ కారణం ఉంది. లోకంలో పాము ఎవరినైనా చంపేయాలనుకుంది అనుకోండి, కాటు వేస్తుంది. అది కాటు వేసిందనుకోండి, ఆ విషం ఎక్కేసిందనుకోండి, అది ఎంత పెద్ద ప్రాణైనా మరణిస్తుంది. అందున దానికి ఎక్కడ ఎవరిని కరిస్తే తొందరగా విషం ఎక్కుతుందో కూడా తెలుసు. ఎందుకనంటే ఓ ఆవు ఉందనుకోండి, ఏ డెక్క మీదో ఎక్కడో కరిస్తే విషం ఎక్కదు. అందుకని అది ఏం చేస్తుందంటే ముట్టి ఆవు గడ్డి తినేటటువంటి చోట ఆ నోరు ఉండేటటువంటి ప్రాంతంలో ఉండే చర్మం చాలా పలచగా ఉంటుంది, అక్కడ కరుస్తుంది. అక్కడ కరిస్తే విషం ఎక్కేస్తుంది. అంత పెద్ద ఆవు కూడా పాము కరిస్తే చచ్చిపోతుంది, ఎద్దు చచ్చిపోతుంది, కుక్క చచ్చిపోతుంది. అది ఎక్కడ కరిస్తే విషం ఎక్కుతుందో అక్కడ కరుస్తుంది. కానీ నేను ఇంత గొప్ప పాముని
ఒక్క కాటు వేశానంటే ఎంత పెద్ద ప్రాణైనా మరణించవలసిందే అనుకున్న పాము చలిచీమల దగ్గరికి వచ్చి నేను ఇంత గొప్పదాన్ని, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అందనుకోండి. ఆ చలిచీమల్ని తొక్కేయడానికి కాళ్ళున్నాయా, కొట్టేయడానికి చేతులు ఉన్నాయా? అది బలహీనత పాముకి. 2, కరిచి చంపేస్తానంది అనుకోండి, ఎన్ని చీమల్ని కరుస్తుంది? పైగా కరవడానికి ఆ చీమ కాలందాలా చెయ్యందాలా? చీమే చాలా చిన్నది. పోనీ 4 చీమల్ని కరిచింది అనుకోండి, ఏదో అలా కష్టపడి. మిగిలిన చీమలన్నీ కలిపి 2 వైపులా పట్టేసి పడగల మీదకి ఎక్కేసి కళ్ళల్లోకి ఎక్కేసి నానా అల్లరి చేసేసాయి అనుకోండి. ఆ పాము కూడా ఇన్ని ఎక్కేసి పాకేసి కరిచేస్తుంటే చీకాకు పడిపోయి అటు తిరిగి ఇటు తిరిగి చేసే లోపల ఇవన్నీ కలిపి కరిచేసాయి అనుకోండి, ఇంత పెద్దదైనటువంటి పాము చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోయింది అంటే అల్పప్రాణి, చిన్నదే కదా చిన్నదే కదా చిన్నదే కదా అని గర్వంతో, అతిశయంతో, నిర్లక్ష్యంతో, పొగరుబోతుతనంతో పాము ప్రవర్తిస్తే తక్కువ అనుకున్నటువంటి ఈ చలిచీమలన్నీ కలిసి కుట్టేశాయి అనుకోండి, అంతే మరణిస్తుంది. గడ్డి పరక ఒక్కటైతే ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పడేసుకుంటుంది. గడ్డి పరకలన్నీ కలిపి ఒక మోకు తాడయ్యాయి అనుకోండి, ఏనుగుని కట్టేస్తాయి. అంటే చిన్నవి అనుకున్నవన్నీ కలిశాయి అనుకోండి, ఏ కారణం చేతనైనా ధిక్కరించగా వాటికి అసహ్యం వేసి అన్నీ కలిసి వచ్చాయి అనుకోండి, ఇంత బలవంతుడు అనుకున్నవాడు పడిపోతాడు. పడిపోవడానికి కారణం అవతలవాడి బలము కాదు, వీళ్ళ బలహీనత కాదు. నిష్కారణంగా వదరి గర్వంతో యువతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వల్ల వచ్చినటువంటి ఉపద్రవం. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకో. నువ్వు బలవంతుడవైనా, విద్వాంసుడవైనా, అధికారివైనా, ధనవంతుడవైనా, అందగాడివైనా, నీ యందు ఏదైనా విభూతి ఉన్నా అదే పనిగా నా అంతవాణ్ణి నేను అని చెప్పుకుంటూ అందరినీ నిరసించి వాడెంతవాడు వీడెంతవాడు అని చెప్పి ప్రతి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం జీవితంలో అలవాటు చేసుకోకు. అట్లా చేసుకున్న వాళ్ళెవ్వరూ జీవితంలో బాగుపడిన దాఖలాలు లేవు. అందుకే బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా. పోనీ ఎవరో ఒకళ్ళతో ఓసారి ఏదో పొరపాటున అన్నాడు కాదు, ఇక అదే పనిగా ప్రతి వాళ్ళతో జీవితంలో అట్లాగే మాట్లాడుతూ ఉండడం. మీకు ప్రబలమైనటువంటి దృష్టాంతాలు కనపడతాయి. అందుకు ఆ పురాణాలని అదే పనిగా చదువుకుంటూ ఉంటారు జీవితాన్ని ఒబ్బిడి చేసుకోవడం కోసం. రావణాసురుడు గొప్ప తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. నాకు ఇదిగో ఈ గంధర్వుల చేతిలో, యక్షుల చేతిలో, నాగుల చేతిలో, లేకపోతే ఏదో దేవతల చేతిలో, వీళ్ళెవరి చేతిలో నాకు మరణం ఉండకూడదు అని అడగాలనుకున్నాను. మంచిదే, వాళ్ళు ఎవరి చేతిలో చచ్చిపోవద్దు అనుకుంటున్నావు, అడిగి వదిలేయి. ఊరుకోలేదు, వదరి మాట్లాడాడు. తృణభూతాహితే మన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. మనుష్యుల చేతిలో చనిపోనని వరం అడగనా? వాళ్ళు గడ్డి పరకతో సమానం, వాళ్ళ పేరెత్తి మళ్ళీ వాళ్ళ చేతిలో నేను మరణించానని వరం కూడా అడగనా? అక్కర్లేదన్నాడు. అంటే మనిషిని అంత తక్కువ వాడిగా మనుష్య జాతినంతటినీ కూడా అవమానించాడు. అప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి? ఆ మనిషి చేతిలోనే చచ్చిపోవాలి. నరుల ఊసే ఎత్తని వాడిని వానరుల ఊసెత్తుతానా? కాబట్టి అసలు కోతుల ప్రస్తావన అయితేనన్నాడు. ఇప్పుడు ఏమైంది? భగవంతుడు నరుడిగానే వచ్చాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతిథౌ నక్షత్రేతి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా 16 అణాల మానవుడిగా కౌసల్యా గర్భవాసం చేసి తతశ్చ ద్వాదశే మాసే ఆనాటి నియమం ప్రకారం 12 నెలలు కౌసల్య గర్భంలో ఉండి మనుష్యుడిగా పుట్టాడు. ఇప్పుడు ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యుద్ధానికి వస్తే వానరులందరినీ తన వెంట పెట్టుకుని వచ్చాడు. నరుల చేతిలో చచ్చిపోని అనలేదుగా.
పైగా నరులంటే ఈసడింపుగా ప్రతివాడి దగ్గరికి వెళ్ళడం, నువ్వెంత వాడివి అంటూ ఉండడం. మీరు రామాయణం చదివితే మీకు ఒక విచిత్రమైనటువంటి విషయం కనపడుతుంది. రామాయణంలో ఇద్దరు కనపడతారు మీకు. ఒకడు రావణాసురుడు, ఒకడు వాలి. వాళ్ళిద్దరి ప్రవృత్తి ఒక్కలాగే ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రతిరోజు ఏం చేస్తారంటే ఎవరో ఒకరి దగ్గరికి వెడతారు, వెళ్ళి నువ్వు యుద్ధానికి రా నాతో అంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అదో సరదా. ఎవడో ఒకరిని యుద్ధానికి పిలవాలి, వాడితో యుద్ధం చేయాలి, వీలైతే వాడిని చంపేయాలి, లేకపోతే ఒక్కొక్కసారి తాను ఓడిపోవాలి. అయినా బుద్ధి మాత్రం రాదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే మాట్లాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి దుందుభి అన్నవాడు వెళ్ళాడు. అదో విచిత్రం. ఆ పొగరుబోతుతనం ఉన్న వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో చదవాలంటే అసలు మీరు రామాయణం కిష్కింధకాండలో దుందుభి మాట్లాడే మాటలు వినాలి. ఆ పొగరెక్కిన వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో ఆ దుందుభి మాటలు మీరు బాగా చదివితే సమాజంలో అటువంటి వాళ్ళు కనపడ్డప్పుడు ఓ వీడు దుందుభి అనిపిస్తుంది. ఏం తినాలనుకుంటున్నావో అది తిని, ఏది నీకు ఇష్టమో అది తాగి, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో వాళ్ళతో మాట్లాడి, ఇవాళ రాత్రి హాయిగా నిద్రపో, రేపు పొద్దున్న యుద్ధానికి రా, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళావు. పొగరు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. అలా చాలామంది దగ్గరికి వెళ్ళాడు. ఆ పొగరుతో వాలి దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఎవడరా నువ్వని వాలి బయటికి వచ్చాడు. ఆ దుందుభి చచ్చిపోయాడు. ఎందుకు, ఏ కారణానికి చచ్చిపోయినట్టు? కోరి కోరి వచ్చి ఆ మాట్లాడడం ఏమిటి, ఆ పిలవడం ఏమిటి, ఆ యుద్ధం ఏమిటి, ఆ చచ్చిపోవడం ఎందుకు అంటే పొగరు, గర్వం. అది ఏం చేసింది? అదే రామాయణం చెప్తుంది. అలా ప్రవర్తించకు. ఎందుకు అది జీవితంలో అట్లాంటి అలవాట్లు చేసుకోకు. వాలి అంతే, అందరి దగ్గరికి వెడతాడు, యుద్ధానికి రమ్మంటూ ఉంటాడు. రావణాసురుడిది అదే ప్రవృత్తి. సముద్రుడి దగ్గరికి వెడతాడు, ఆఖరికి యమధర్మరాజు గారిని కూడా విడిచిపెట్టాడు. ప్రతివాడిని యుద్ధానికి పిలుస్తూ ఉంటాడు. అందరూ ఈయనకి భయపడి పారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఓడిపోతాడు. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. అలాగే అయినా సిగ్గేం రాదు, మార్పేం రాదు. ప్రతి వాళ్ళతోటి అతిశయంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. చిట్ట చివరికి ఏమైంది? ప్రతి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి ఈ నరులెంత, వీళ్ళేం చేస్తారు, వాళ్ళేం చేస్తారన్నాడు. ఆ నరులు, ఆ వానరులు, ఆ భల్లూకములు అవే లంకాపట్టణం మీదకి యుద్ధానికి వచ్చాయి. యుద్ధానికి వస్తే ఒక్కడు చనిపోయాడా? కాదు. ఒక్క రావణుడు పోలేదు. రావణుడు పోయాడు, కుంభకర్ణుడు పోయాడు, మొత్తం లంకాపట్టణంలో ఉన్నటువంటి కోట్ల రాక్షసులు పోయారు, బంధుమిత్ర కళత్రాదులు అందరూ పోయారు. ఎవరూ మిగలకుండా పోయారు. ఒక్క ధర్మం కోసం నిలబడిన విభీషణుడు బ్రతికాడు. ఎవరో కొద్దిమంది. అంటే అనవసరంగా పొగరుబోతుతనంతో నా అంత వాణ్ణి నేను అని మాట్లాడతావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎందులోనైనా గొప్పవాడిని అనుకుంటున్నావేమో, కానీ నీకన్నా గొప్పవాడు ఉండక మానడు. పూర్వం ఒక గణిత శాస్త్రవేత్త ఉండేవారట. ఆయన ఎప్పుడు ఏ సభకి వెళ్ళినా ఓ మాట చెప్తుండేవారు, నాకు సంఖ్యల్లో చాలా పెద్ద పెద్ద సంఖ్యలు తెలుసు, ఆ సంఖ్యలతో దేన్నైనా లెక్క పెట్టగలను, నాకు తెలిసినన్ని అంకెలు సంఖ్యలు ఎవరికి తెలియవు. అంకె అంటే 1 నుంచి 9 వరకు, సంఖ్య అంటే దాని పక్కన ఇంకోటి. నాకు అంత గణిత శాస్త్రం తెలిసనే అందరిలో ఎప్పుడూ చెప్తుండేవాడు. ఆయన ఒకసారి సముద్రపు ఒడ్డుకి వెళ్ళాడు. వెడితే ఇసుక కనపడింది ఆయనకి. ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఉన్న ఇసుక రేణువులన్నింటినీ లెక్క పెట్టవలసి వస్తే నాకున్న గణిత శాస్త్ర పరిజ్ఞానం పనికొస్తుందా? ఈ ఆలోచన రాగానే ఇందులో ఉన్న నీటి బిందువులు లెక్క పెట్టగలనా? సముద్రంలోవి కొండలు ఎన్నున్నాయో, కొండల మీద చెట్లు ఎన్నున్నాయో, చెట్లకి కొమ్మలు ఎన్నున్నాయో, కొమ్మలకి ఆకులు ఎన్నున్నాయో, ఆకులకి మొగ్గలు ఎన్నున్నాయో, ఇవాళ ఎన్ని పువ్వులు పూసాయో, ఎన్ని చెట్లకి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ విశ్వంలో నేను లెక్క పెట్టగలనా? నాకు లెక్కలు తెలుసు అనుకున్నాను. కానీ అసలు నేను లెక్క పెట్టలేనన్నిటినీ సృష్టించిన వాడు ఒకడున్నాడు, వాడు గొప్పవాడని 2 చేతులు ఎత్తి నమస్కరించి వినయంతో ఒరిగిపోయాడు. అంటే నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అనుకుని బలంతో ప్రవర్తించినవాడు, విర్రవీగినవాడు చిట్ట చివరికి ఎక్కడో అక్కడ దెబ్బతింటాడు.
ఎవడు వినయంతో అయ్యో బాబాయ్ నాకేం తెలుసండి, నాకేం వచ్చండి, ఇన్ని విషయాలు నిజానికి ప్రపంచంలో ఉన్నాయి, మనకి తెలిసిన్నవి ఇన్ని. శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు ఓ మాట అన్నారు, పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. నేను పశువుతో సమానం శంకరా అన్నారు. శంకరాచార్యుల వారంతటి మహానుభావుడు అంత వినయంతో ప్రవర్తిస్తే, నాబోటిగాడు గర్వంతో ప్రవర్తిస్తే అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? ఎంత మర్యాదతో ఎంత వినయంతో మనిషి ప్రవర్తించాలి. ఏదో ఒక్కటి వచ్చినంత మాత్రం చేత నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పి విర్రవీగి ప్రవర్తించడం అనేటటువంటిది ఎంత అసహ్యకరమైనటువంటి విషయం కింద ఉంటుంది. శంకర భగవత్పాదులే ఒక చోట అంటారు, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమితమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. మాకురు ధన డబ్బు ఉంటుంది, లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోయినటువంటి రోజులున్నాయి. ఎంతో ఐశ్వర్యవంతులు కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. జన నా వెనక ఇంతమంది ఉన్నారు అన్నవాడి వెనక ఉండేవాడు లేక జారిపోయేవాళ్ళు ఎక్కువైపోయిన వాళ్ళు ఉన్నారు. మాకురు ధన జన యవ్వన, నేను ఇంత బలవంతుణ్ణి యవ్వనంలో ఉన్నానంటాడు. గిర్రన 25 ఏళ్ళు తిరిగేసరికి పటుత్వం సడలిపోయి సంధిబంధములు జారిపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాడు. ధన జన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం, కాలం చాలు తినేస్తుంది. నేను ఇంతవాణ్ణి 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 అన్నవాడు చిట్ట చివరికి రుద్రభూమిలో దోషుడు బూది కింద మారిపోతాడు. దేనికి అతిశయం? వినయంగా ఉండడం నేర్చుకో. అది రానప్పుడు నిజానికి నీ ఎందు ఎన్ని గుణములున్నా చిట్ట చివరికి నీ వలన బాధపడినటువంటి బలహీనులు ఎవరున్నారో వాళ్ళందరూ కలిపి నిన్ను దారుణంగా అంతం చేస్తారు. అపకీర్తి మూట కట్టుకుని వెళ్ళిపోతావు. ఏమయ్యాడు రావణుడు? ఎవరిని చిన్నబుచ్చాడో ఆ నరవానరముల చేతిలోనే వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు భారతంలో దుర్యోధనుడు? ఎంతమంది పెద్దలు వచ్చి మాట్లాడినా ఇన్ని చెప్పినా వాళ్ళు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టేవాడు, వెటకారంగా నవ్వుతూ ఉండేవాడు. ఆ పెద్ద చెప్పొచ్చావులే వాయ్ అని. ఒక్కొక్కసారి అయితే వాళ్ళ పట్ల అవమానకరంగా ప్రవర్తించేవాడు. ఆ పాండవులెంత, ఆ అర్జునుడెంత, ఆ భీముడెంత, ఆ దుర్యోధనుడెంత, చిటికలో చంపేస్తాం. నా దగ్గర భీష్ముడు ఉన్నాడు, నా దగ్గర ద్రోణుడు ఉన్నాడు, నా దగ్గర కర్ణుడు ఉన్నాడు, నాకు ఇంతమంది సోదరులు ఉన్నారు, నాకు ఇన్ని అక్షౌహిణీల సైన్యం ఉంది, ఇన్ని చెప్పాడు. ఎంత వదరి మాట్లాడాడు. చిట్ట చివరికి భగవానుడు కృష్ణుడు రాయబారం చేయడానికి వస్తే ఆయన్ని బంధించే ప్రయత్నం చేశాడు. ఆ పొగరబోత్తనం ఏమైంది? చిట్ట చివరికి మహాత్ములని కూడా చూడకుండా ఎవరొస్తే వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలెట్టాడు. ఒక రోజున మైత్రేయ మహర్షి వచ్చారు. ఏం చెప్తారు పెద్దలైన వారు? మంచి మాటలు చెప్తారు. తప్పయా, పాండవులు ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళతో నీకు గొడవ ఎందుకు? వాళ్ళకి రావలసిన రాజ్యభాగం వాళ్ళకి ఇమ్మని చెప్తున్నారు. ప్రతిరోజు ఎవడో ఒకడో మా ఇంటికి వస్తూ ఉండడం, నాకు ధర్మపన్నాలు చెప్తూ ఉండడం, ఇది పెద్ద అలవాటు అయిపోయిందని వెటకారంగా నవ్వుతూ తొడ మీద తాళం వేసినట్టుగా తొడల మీద ఇలా ఇలా చెయ్యి తిప్పుకుంటూ వెటకారంగా వింటున్నాడు. విన్నారు ఆయన. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. నేను ప్రయత్నపూర్వకంగా వచ్చి నీ కోసం మంచి మాటలు చెప్తుంటే వినకపోగా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఏ తొడల మీద చెయ్యి వేసి కొడుతూ శ్రద్ధ లేకుండా విన్నావో ఆ తొడలు నువ్వు చాలా తక్కువ అని నిరసిస్తున్నావే, ఆ భీముడి చేతి గదాదండము యొక్క దెబ్బల చేత విరిగిపోయి యుద్ధభూమి నందు పడిపోయేదవుగాక అని శపించాడు. అది విని హడిలిపోయి తండ్రి ధృతరాష్ట్రుడు వచ్చి మైత్రేయుడు కాళ్ళు పట్టుకున్నాడు. అయా, ఈ శాపం ఉపసంహారం చేయండి అని. పాండవులతో వీడి సంధి చేసుకుంటే ఆ శాపం అన్వయం అవ్వదు. పాండవులతో సంధి చేసుకోకపోతే నీ చెప్పిన మాట వినలేదు కాబట్టి అదే జరుగుతుందన్నాడు. ఏమైంది? బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. ఒక్కొక్కరు 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 అంతటి మహానుభావుడు భీష్ముడు వెళ్ళిపోయాడు, ద్రోణుడు వెళ్ళిపోయాడు, ఆ చిట్ట చివరికి శల్యుడు వెళ్ళిపోయాడు, కర్ణుడు వెళ్ళిపోయాడు. అందరూ సోదరులందరూ కళ్ళ ముందు వెళ్ళిపోయారు.
ఎవరో నలుగురు తప్ప. తొడలు భీమసేనుడు గదాదండంతో కొట్టేస్తే విరిగిపోయిన తొడలతోటి నెత్తురు కారిపోతూ యుద్ధభూమిలో పడిపోయి అప్పుడు ఏడ్చాడు. ఋషులు చెప్తే వినలేదు, విదురుడు చెప్తే వినలేదు. చిట్ట చివరికి ఏమైంది? అందరినీ చంపేసుకున్నాను, నేను ఈ స్థితికి వచ్చానని ఏడ్చాడు. ఎందుకు ఆ వదరిన మాటలు? ఎందుకంత పొగరబోతుతనం? నీ ఎందు భగవంతుడేదో ఇచ్చి ఉండవచ్చుగాక, నీకేదో విభూతి ఇచ్చి ఉండవచ్చుగాక, నీకు కొంత ధనం ఇవ్వచ్చు, నీకు కొంత అధికారం ఇవ్వచ్చు, నీకు కొంత బలం ఇవ్వచ్చు, నీకు కొంత పాండిత్యం ఇవ్వచ్చు, నీకు కొంత కవనశక్తి ఇవ్వచ్చు, నువ్వు ఒక గొప్ప శిల్పివి కావచ్చు. కానీ పొగరబోతుతనం మంచిది కాదు. అందుకే పెద్దలైన వారు ముందు ఏది తగ్గిస్తారంటే పొగరబోతుతనాన్ని తగ్గిస్తారు. ఒకప్పుడు శివాజీ మహారాజు కొండ మీద నిలబడి కోట కట్టిస్తున్నాడు. ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను ఇంత గొప్ప కోట కట్టడం వల్ల నాకే కాదు, ఇంతమందికి పని దొరికింది, వీళ్ళందరికీ జీతం ఇస్తున్నాను, వీళ్ళందరూ కడుపు నిండా తింటున్నారు, ఇంతమందిని పోషిస్తున్న వాళ్ళను నేనే అన్న భావన కలిగింది. ఎప్పుడైతే ఆ గర్వం కలిగిందో అకస్మాత్తుగా సమర్థరామదాస్ గారు వచ్చారు. సమర్థరామదాస్ గారు అంటే శివాజీ మహారాజ్ గురువు గారు. రాగానే శివాజీ వెళ్ళి రామదాస్ గారి పాదాలకి నమస్కారం చేశాడు. ఏమి ఆజ్ఞ? ఏమీ లేదు శివాజీ, కోట కడుతున్నావు కదా, ఒక్కసారి నీ సేవకుల్లో ఒకరిని పిలిపించు, ఈ బండరాయిని పగలగొట్టించు అన్నాడు. అదెంత పని గురువుగారు? తప్పకుండా పగలగొట్టిస్తాను అని ఒక వ్యక్తిని పిలిచాడు. పిలిచి ఆ సుత్తి పట్టుకొచ్చి ఆ బండరాయి పగలగొట్టు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ రాతిని కొట్టాడు. అది రెండు కింద పగిలిపోయింది. ఆ బండరాయిలో కొద్దిగా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో కప్ప ఉంది. సమర్థరామదాస్ గారు చూపించన్నారు, వీళ్ళందరికీ నేను అన్నం పెడుతున్నాను అనుకున్నావు కదా, బండరాయి లోపల నీళ్లు పెట్టి నీళ్లలో కప్పని పెట్టి పోషిస్తున్నవాడెవరో వాడి ముందు నువ్వెంత అన్నాడు. నేల మీద పడి నమస్కరించాడు శివాజీ. నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ గర్వం పనికిరాదు అని. ఎవరు అలా ఉన్నారో వారు కీర్తివంతులయ్యారు, వాళ్ళు గురువుల అనుగ్రహాన్ని పొందారు, వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులయ్యారు, శాశ్వతమైనటువంటి కీర్తిని మూటకట్టుకున్నారు. అంత గొప్పవాడైన రామచంద్రమూర్తి ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు. అంత గొప్పవాడు భీష్మాచార్యుల వారు, ధర్మరాజు గారు, వాళ్ళందరూ ఎంత వినయంతో ప్రవర్తిస్తారు. నిజానికి జీవితంలో సమున్నత స్థాయికి చేరిపోయిన వ్యక్తులు ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం వాళ్ళు పాటించినటువంటి నియమం, వాళ్ళు చూరగొన్నటువంటి ప్రజా హృదయాలు. దానికి కారణం వాళ్ళ వినయం. భారతీయ క్రికెట్ రంగంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సచిన్ టెండూల్కర్ని పిలిచి వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు, నువ్వు క్రికెట్ ఆడవచ్చు, జీవితంలో క్రికెట్ అంతర్భాగం, క్రికెట్లో జీవితం అంతర్భాగం కాదు. నువ్వు క్రికెట్ ఎన్నాళ్ళు ఆడతావు? ఒంట్లో ఓపిక ఉన్నంతకాలమే. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలి అంటే శరీరం దానికి తగినట్టుగా ఉండాలి. కాబట్టి మహా అయితే ఎన్నాళ్ళు ఆడతావు? 15 ఏళ్ళు. ఇంకా ఆడితే 20 ఏళ్ళు. కానీ నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలి. నీ 100 ఏళ్ల బ్రతుకులో క్రికెట్ 15-20 ఏళ్ళే. మిగిలిన 80 సంవత్సరాల నీ జీవితం కానీ, నువ్వు ఆడిన క్రికెట్ కానీ నీకు ఖ్యాతిని, నీలాంటి కొడుకుని కన్నానని నాకు గౌరవాన్ని, నీలాంటి ఉత్తముడైన వ్యక్తి పౌరుడు అని దేశానికి కానీ కీర్తి రావాలి అంటే వినయంతో ప్రవర్తించడం నేర్చుకో అని చెప్పారు. ఆ తర్వాత ఆ మాట గుర్తుపెట్టుకున్న టెండూల్కర్ చేసిన గొప్ప విషయం చదివితే ఆశ్చర్యపోతాం. ఆయన ముంబైలో ఒక వీధిలో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఓ స్థలం కొనుక్కుని ఆ పాత భవనం ఏదో పడగొట్టి కొత్త భవనం కట్టుకుంటున్నాడు. కట్టుకుంటున్నప్పుడు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. సచిన్ టెండూల్కర్ మా వీధిలోకి వస్తున్నాడు, ఇల్లు కట్టుకుని ఇక్కడ నివాసం ఉంటాడు, ఇంకా మా వీధిని టెండూల్కర్ ఉన్న ఈ వీధి అంటాం, టెండూల్కర్ బయటకు వస్తే చూస్తాం, టెండూల్కర్ లోపలికి ఎడుతుంటే చూస్తాం, మా అందరికీ సంతోషం కాదు, టెండూల్కర్ పక్కిల్లు మా ఇల్లే, టెండూల్కర్ ఎదిరిల్లు మా ఇల్లే అని చెప్పుకుంటాం అని పొంగిపోయారు. టెండూల్కర్ ఏం చేశాడో తెలుసా? ఆ వీధిలో అటువైపు ఇటువైపు ఎన్ని ఇళ్ళున్నాయో ఆ యజమానుల పేరు రాసి ఓ ఉత్తరం రాసి తన సంతకం పెట్టి
సందు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యజమానిని పిలిచి నమస్కారం పెట్టి ఆ ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా? నా పేరు సచిన్ టెండూల్కర్, నేను మీ వీధిలో స్థలం కొనుక్కున్నాను, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నేను ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులు తీసినప్పుడు, గోడలు కట్టినప్పుడు, ఇంటి లోపల నేను కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అనేక ఉపకరణములు వాడతాను. ఆ ఉపకరణముల వలన కొంచెం చప్పుళ్ళు వస్తాయి. అది మీ ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తుంది. ఈ ఇల్లు కట్టడానికి ఒక ఏడాదో ఏడాదిన్నరో పట్టచ్చు. ఈ ఏడాదిన్నర మీరు ఈ అసౌకర్యాన్ని భరించవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీకు అసౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు నన్ను మన్నించండి. నన్ను మీలో ఒకడిగా మీ వీధిలో ఉండడానికి నన్ను అనుమతిస్తూ ఈ ఇల్లు కట్టుకోవడానికి, కట్టినప్పుడు జరిగే అసౌకర్యాన్ని భరించడానికి సిద్ధపడుతున్నందుకు మీకు నేను నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నానని రాసి పట్టుకెళ్ళి ప్రతి ఇంటిలో ఉన్న యజమానికి ఇచ్చాడు. ఏమి వినయమైంది! టెండూల్కర్ అంటే క్రికెటర్ అనుకుంటాం, అది టెండూల్కర్ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం. అందుకే అంత గొప్ప కీర్తిని పొందగలిగాడు. ఆయనే స్వయంగా తన జీవిత చరిత్రలో వ్రాసుకున్న విషయాలు నేను మీతో మనవి చేస్తున్నవి. మనిషి పొగరుబోతుతనం చేత నశించిపోతాడు. మీరు నందుల చరిత్ర వినుంటారు. ఒకవేళ మీరు చదివి ఉండకపోతే మీ చరిత్ర చెప్పేటటువంటి ఉపాధ్యాయులను అడగండి, కూర్చోబెట్టి మీకు పరమ సంతోషంగా చెప్తారు. ఆ నందులు కేవల పొగరబోతుతనంతో, కేవల అతిశయంతో ప్రతి వాళ్ళని నిరసించారు. చిట్ట చివరికి చంద్రగుప్తుడిని నిరసించారు, చాణక్యుడిని నిరసించారు. ఆ చాణక్యుడికి చంద్రగుప్తుడికి స్నేహం ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి కారణం చేత ఈ నందులు ఎంతమంది రాజుల్ని అవమానించారో వాళ్ళందరినీ చాణక్యుడు చంద్రగుప్తుడు కలుపుకున్నారు. అలా వాళ్ళతో కలిసిన వాళ్ళల్లోనే నిష్కారణంగా నందులు వైరం పెట్టుకుని చిన్నతనం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. మలయకేతు అని ఒక మహారాజు, నేను ఆ నందుల చరిత్ర అవి ఇప్పుడో జరిగిన విషయాలు. పర్వతకుడు అని ఒక రాజు, అట్లాగే వైరోచకుడు అని ఒక మహారాజు. కొంతమంది పర్వతాల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ ఏకం చేశాడు చాణక్యుడు. ఏకం చేసి చంద్రగుప్తుడిని నాయకుడిగా పెట్టి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెడితే ఇంత గొప్ప నందులు ఏమైపోయారు? అందరూ యుద్ధంలో మడిచిపోయారు. ఆఖరికి వాళ్ళ తండ్రి ఒక్కడు మిగిలాడు. ఆయన కూడా అరణ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కూడా మరణించాడు. ఆ వంశమే లేకుండా పోయింది. చంద్రగుప్తుడు రాజయ్యాడు. ఆ నందుల మీద ప్రేమ కలిగినటువంటి మంత్రి రాక్షసుడు, ఆయన పేరు, ఆయన రాక్షసుడు కాదు, ఆయన పేరు రాక్షసుడు, మహామేధావి. ఆ రాక్షసుడు కూడా చాణక్యుడి యొక్క ప్రతిభకి చిట్ట చివరికి చంద్రగుప్తుడికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఏం సాధించారు నందుల జీవితంలో? పొగరుబోతుతనం. అన్నశాలలోకి వెళ్ళి అన్నం తినడానికి కూర్చున్నటువంటి చాణక్యుణ్ణి అవమానం చేసి మాట్లాడారు. రాజులందరినీ అవమానం చేశారు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, అదే అడుగుతున్నారు బద్దెన గారు. ఏమయ్యారు? అలా మాట్లాడినటువంటి నందులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరు మిగిలిపోయారు? ఏ చాణక్యుడి దగ్గర శిరస్సు ఉంచి నమస్కరించి మీ వలన నాకు అభ్యున్నతి కలగాలని కోరుకున్నాడో ఆ చంద్రగుప్తుడు మిగిలిపోయాడు. ఎన్నడూ చాణక్యుడిని విస్మరించలేదు. అంత వినయంతో, అంత గౌరవంతో చంద్రగుప్తుడు అలాగే నిలబడేవాడు. చిట్ట చివరికి చంద్రగుప్తుడు ఒక గొప్ప సౌధం కట్టించుకున్నాడు. అందులో ఉండాలని ఆయన కోరిక. అందులో వెళ్ళి ఉండడానికి అనుమతి చాణక్యుడిని అడిగాడు. నేను ఆ ఇంటిలోకి, ఆ సౌధంలో ఉందాం అనుకుంటున్నానని. చాణక్యుడు అన్నాడు, వీల్లేదు, ముందు నేను ఆ సౌధంలో ఉన్న ప్రతి గది పరిశీలించాలి. పరిశీలించి నాకు ఇష్టమైతేనే నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పినప్పుడు నువ్వు గృహప్రవేశం చేసి వెళ్ళు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆయన మహారాజు చంద్రగుప్తుడు. అప్పుడు మగధ సామ్రాజ్యం అంటే భారతదేశంలో ఏం సామాన్యమైన విషయం కాదు. ఆ రోజుల్లో మగధ సామ్రాజ్య వైభవం గురించి చదివితే ఆశ్చర్యపోతారు మీరు. అంత గొప్ప సామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్యాధిపతి చంద్రగుప్తుడు. అయినా సరే వినయం వినయమే. మహానుభావుడు చాణక్యుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడు ప్రవేశించమంటే నేను అప్పుడే ప్రవేశిస్తాను.
కొంతమంది నిపుణులైన సైనికుల్ని వెంట పెట్టుకుని మొత్తం కొత్తగా కట్టబడినటువంటి సౌధం అంతా పరిశీలించాడు. అంతకుముందే చంద్రగుప్తుడిని చంపేయడం కోసం అక్కడ అలంకారం చేసేటటువంటి వాళ్ళని పట్టుకుని వైరివర్గానికి చెందినటువంటి మంత్రి రాక్షసుడు, ఆయన చాలా తెలివైనవాడే, ఆయన ఏం చేశాడంటే పెద్ద పెద్ద అద్దాలు పెట్టించాడు. అద్దానికి ఉండే లక్షణం ఏమిటి? అద్దం మన ప్రతిబింబం వంక చూసుకునేటట్టుగా చేస్తుంది, ఆకర్షించేస్తుంది. ఒక్క క్షణం మనం ఆదమరిచిపోతాం. ఆ గది అంతా అద్దాలు పెట్టించాడు. లోపలికి వెళ్ళినవాడు తన ప్రతిబింబం అన్ని వేపుల కనపడుతుంటే ముందు నుంచి, పక్కల నుంచి, వెనక నుంచి ఆ అద్దంలో చూసుకుంటూ యామరపాటు పొందుతాడు. ఆ పెద్ద పెద్ద అద్దాల వెనక చిన్న చిన్న కక్షల లాంటివి నిర్మింపచేసి అందులో సుశిక్షితులైన సైనికుల్ని ఖడ్గాలతో కూర్చోబెట్టాడు. చంద్రగుప్తుడు ఆ గదిలో పడుకోవడానికి రాగానే మీరు అద్దాల వెనక నుంచి వెళ్ళి చంపేయండి. ఎలాగో ఏమరపాటుగా ఉంటాడు లోపలికి వచ్చినప్పుడు. అద్దాల్లో తన ప్రతిబింబం వంక దృష్టి వెళ్ళడంలో ఒక్కసారి విస్మృతి పొందుతాడు. ఆ విస్మృతి చాలు మీరు మీద పడి చంపేయడానికి. సంసిద్ధుడుగా ఉండడం. అద్దాలు పెట్టి దృష్టి మరల్చండి అన్నాడు. చాణక్యుడు వెళ్ళాడు ఆ గదిలోకి ముందు. ఆయనకు అనుమానం వచ్చింది, ఇన్ని అద్దాల అవసరం ఏమిటి అని అడిగాడు. ఏదో చెప్పారు, అలంకారం చేసేవాళ్ళు ఇలా బాగుంటుందన్నారు. ఇంతకన్నా బాగుంటుంది, ఈ అద్దాలు తీసేసి ఫలానా అక్కడున్న చిత్రవులు ఇక్కడ పెట్టండి అన్నాడు. అద్దాలు తీశారు. వెనకాల కక్షల్లో కూర్చున్న శత్రు సైనికులు కనబడ్డారు. వెంటనే చంపించేశాడు చాణక్యుడు. వినయంతో ఉన్నవాడెవడో వాడు బ్రతికాడు చంద్రగుప్తుడు. ఎవడు ధిక్కరించి వీడెంత అని చెప్పి ఇంతటి మహాప్రాజ్ఞుడు అని అందరూ చెప్తున్నా, ఆయన చాలా గొప్పవాడు, మహామేధావి, విద్వాంసుడు అని చెప్తున్నా వినకుండా జుత్తు పట్టి ఈడ్పించారు నందులు. ఆయన పిలక ముడి ఊడిపోయింది. అక్కడే శపథం చేశాడు, మిమ్మల్ని సింహాసనం మించి పదవీచ్యుతుల్ని చేసే వరకు నేను మళ్ళీ పిలక ముడేసుకోనన్నాడు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. ఏమైంది? ఆ చాణక్యుడే నందులు ఎవరెవరిని అవమానించారో వాళ్ళందరినీ కూడగట్టాడు. నందులందరూ మడిచిపోయారు. నీతిని గ్రహించండి, ఇతర విషయాల జోలి మనకొద్దు. నీకు లోకంలో భగవంతుడు ఏదో ఒక బలాన్ని ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. ఒకడు బాగా వ్రాస్తాడు, ఒకడు బాగా చదువుతాడు, ఒకడికి జ్ఞాపకం ఉంటుంది, ఒకడు పాడతాడు, ఒకడు వాయిస్తాడు, ఒకడు బాగా తుడుస్తాడు, ఒకడు బాగా కడుగుతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మొక్కలు పెంచుతాడు, ఒకడు బాగా మాట్లాడతాడు. ఏది ఉన్నా అదంతా భగవంతుడిచ్చిన విభూతి. నువ్వే కాదు, నీకన్నా గొప్పవాళ్ళు లోకంలో ఉండి తీరుతారు. నీకన్నా గొప్పవాళ్ళు లోకంలో లేకుండా ఉండడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయము కానే కాదు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడెక్కడ ఏ ఉత్కృష్టమైన ప్రాణి ఉన్నది పరమేశ్వరుని యొక్క విభూతి. అది ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి మహత్తరమైన విశేషం అని ఎవడు వినయంతో నమస్కారం చేసి బ్రతుకుతాడో వాడు మరింత వృద్ధిలోకి వస్తాడు. తప్ప నా అంత నేను, నా అంత వాణ్ణి నేను అనుకున్నవాడు ఎవరుంటాడో వాడు ఎప్పుడూ కూడా వృద్ధిలోకి రాడు, వాడు వాడు కేవలం నోటి మాటతో వదరి ప్రవర్తించిన కారణం చేత, పొగరుబోతుతనంతో అందరినీ అవమానించిన కారణం చేత చిట్ట చివరికి బలహీనులైన వాళ్ళందరికీ అసహ్యం వేసి కట్టుకుని అందరూ కలిసి వచ్చి వీడిని మట్టు పెట్టేసినటువంటి సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కసారి పట్టుదల వస్తే నువ్వు తక్కువ అని ఎవరినన్నావో వాడే సాధన చేసి నీకన్నా గొప్పవాడై నిన్ను ఓడిస్తాడు. ఎందుకు నిష్కారణంగా? నిజంగా తక్కువ అని నీకు అనిపిస్తే ప్రేమతో ఆశీర్వచనం చేసి వాడు వృద్ధిలోకి రావాలని కోరు. లేనినాడు నీకు భగవంతుడిచ్చిన విభూతి వలన ప్రయోజనం ఏముంది? చరిత్రలో అలా అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కారే రాజులు రాజ్యములు గెలువరే, రాజ్యములు కలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యజక్కాములై ఈరే కోర్కెలు, వరలంతలపరే కాలమున్ భార్గవ. ఎవడు వినయంతో ప్రవర్తించాడో, ఇది చేసి నేను ఈశ్వరానుగ్రహం చేత పవిత్రుడనైపోయానని భగవంతుడి పాదాల దగ్గర పరమ వినయంతో కూర్చున్నాడో వాడు సార్థక్యం పొందాడు.
మహానుభావుడు అంతటి సంస్కృత భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతన గారు ఇదంతా నేను ఆంధ్రీకరించానని అనలేదు. పలికెడిది భాగవతమట, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాధ పలుకగనేలా. నేనా భాగవతాన్ని ఆంధ్రీకరించేది? నేను కాదు. నా వెనక నుండి రామచంద్రమూర్తి నా చేత ఆంధ్రీకరింపచేస్తున్నారు. ఆయన నాతో ఏది చేయిస్తున్నారో అది చేస్తాను తప్ప ఆయన చేయించనిది చెయ్యగలిగినంత శక్తి కలిగిన వాడను కాదు కదా అని వినయంతో నిలబడ్డారు. నిలబడిన పోతన గారు ఎంత గౌరవానికి పాత్రులయ్యారు. మనిషి వినయని చేత కృతార్థుడవుతాడు. హనుమ తనంత తాను ఎంతో గొప్పవారు. అయినా నేను వెడుతున్నాను లంకకనలేదు. యథారాఘమ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చైతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. రామచంద్రమూర్తి చేతిలో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టినప్పుడు రాముని చేతిలో ఉన్నటువంటి శక్తి బాణములోకి వెళ్ళి ఆ బాణం ఎలా లక్ష్యం మీద పడుతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఆయన శక్తి నాలో ప్రవేశిస్తే నేను లంకాపట్టణానికి ఎడుతున్నాను తప్ప నా శక్తి కాదన్నారు. ఆ వినయం చేత కదూ మహానుభావుడు దాసాంజనేయుడై రాముడితో మాట్లాడేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడతారు. కాళ్ళ దగ్గర ఇలా కూర్చుంటారు. ఏమి తక్కువైంది హనుమకి? ఊరూరా ఆయన దేవాలయాలే, వీధి వీధిన ఆయన విగ్రహాలే. ఆ వినయం ఆయన అంత గొప్పవారిని చేసింది. వినయం గొప్పది, పొగరుబోతుతనం మంచిది కాదు. పిల్లలకి ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం ఇది. ఇది రాకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాని గురించి బద్దెన గారు ఒక చోట అంటారు, లేని రోగాలు వచ్చినట్టుగా అయిపోతారు. ఎందుకని అంటే ఎవ్వరూ కనపడరు, అదో అంధత్వం. వాడెంత అన్నవాడు ఎవరిని చూస్తాడు? ఎవరి మాట వినడు. వాడికన్నా చెవిటి వాడు లేడు. నేను మాట్లాడడం ఏంటి? అధరము కదిలీ కదలక మధురంబగు భాషలుడిగి మౌనవ్రతుడై. అసలు ఏమీ మాట్లాడ. ఎందుకంటే ఏదో కొంచెం అధికారం వచ్చింది, ఓ పదవి వచ్చింది. నేను మాట్లాడడం ఏంటి? అందుకని పెరిగి కదిలిందో కదలలేదో అంతే మాట్లాడతాడు. ఎవరి మాట వినడు, ఎవరి వంక చూడడు. అప్పుడు ఆయన అన్నారు, అది అధికార శవం అన్నారు. దాన్ని చూస్తే పాపం అన్నారు. అలా కదలకుండా మెదలకుండా పడుండేది ఏది? శవం. అధికారం వచ్చినందుకు ఏదో చిన్న అధికారం వచ్చింది, ఓ ఊరికో, ఓ జిల్లాకో, ఓ మండలానికో ఎక్కడో ఏదో ఆధిపత్యం వచ్చింది. అంత మాత్రం చేత నేను వాళ్ళతో మాట్లాడడం ఏమిటని మాట్లాడడం మానేసి, నేను వీళ్ళ దగ్గర వినడం ఏమిటని వినడం మానేసి, నేను చెప్పడం ఏమిటని చెప్పి అసలు పెదవులు కదలకుండా నువ్వు అలా కూర్చుంటే అధికార రోగపూరిత, అది అధికారం అన్న ఒక రోగం వచ్చి చచ్చిపోయిన శవంతో సమానం. అది వినదు కనదు అన్నారు. బద్దెన గారే చెప్పారు. దాన్ని చూస్తే పాపం అన్నారు. పైగా అంటే వద్దా పొగరు, వినయంతో బ్రతుకు. ఆ వినయం ఎక్కడుందో అది నిన్ను సమున్నతమైనటువంటి స్థితికి తీసుకెడుతుంది, అట్లా నిలబెడుతుంది. అది నేర్చుకో జీవితంలో. అది రాకపోతే ప్రమాదం సుమా. మిగిలినవి ఎన్ని ఉన్నా అది ఒక్కటి లేకపోతే ఉపయోగం లేదు. ఎన్ని ఉన్నా అగ్నిహోత్రం అంటుకుంటే ఒక గంటకి మిగిలేది బూడిదే. ఎన్ని ఉన్నా పొగరుబోతుతనం ఉంటే, అహంకారం ఉంటే చిట్ట చివరికి మిగిలేది పతనమే. ఏది లేకపోయినా వినయం ఒక్కటి ఉంటే వాడు జీవితంలో గట్టెక్కేస్తాడు, 10 మంది అక్కడికి వస్తారు. ఎన్ని ఉన్నా పొగరబోతుతనం ఉంటే అందరూ శత్రువులై తాను మడిచిపోతాడు. ఇది బాగా తెలుసుకో జీవితంలో. ఇది తెలుసుకోకపోతే మిగిలినవి ఎన్ని ఉన్నా నిన్ను రక్షించలేవని గ్రహించు. అందుకని బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి. అంత పెద్ద సర్పం చలిచీమలన్నీ కలిసి కుట్టేస్తే చచ్చిపోలా. కాబట్టి వద్దురా నాన్న, పొగరుపోతుతనం నేర్చుకోకురా అని బద్దెన గారు ఎంతో ప్రేమతో ఉపదేశిస్తున్నారు. మీ అందరూ పిల్లలు,
మీరు బాగా వృద్ధిలోకి రావాలనేటటువంటి పరమ ప్రేమతో నేను మీకు ఈ మాటలు చెప్పాను. ఒకవేళ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎక్కడైనా నేను మాట్లాడడంలో కొద్దిగా కాఠిన్యం కనపడినా అది మీరు వృద్ధిలోకి రావాలనేటటువంటి ప్రేమతో చెప్పడంలో వచ్చినటువంటి వ్యగ్రతే తప్ప మిమ్మల్ని తక్కువ చేయడమో ఎవరినో విమర్శించడమో నా ఉద్దేశ్యం కానే కాదు అని బాగా తెలుసుకోండి. బద్దెన గారు ఆర్తితో చెప్పిన విషయాల్ని మీరు బాగా మనసులో పెట్టుకోవాలి అంటే ఆ పద్యాల్ని కంఠగతం చేసుకోవాలి. అంటే బాగా జ్ఞాపకం ఉండాలంటే 1కి 4 మార్లు చదివితే ఆ పద్యం వచ్చేస్తుంది. వచ్చి లోపలికి వెళ్ళిపోయి నిలబడిన పద్యం ఏదుందో అది మీకు ఎప్పుడు ఉపయుక్తం కావాలో అప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చింది మీరు మళ్ళీ ఆచరణలోకి తెచ్చుకుంటారు. ఏది ఆచరణలోకి తెచ్చుకున్నారో అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఇంట్లో ఉన్న కర్ర బయటికి వెళ్ళినప్పుడు కుక్క మీద పడితే కాపాడదు. మీరు పట్టుకెళ్ళిన కర్ర కుక్క మీద పడకుండా కాపాడుతుంది. మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉండాలంటే మీరు ధారణ చేయాలి. అంటే బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోవడం అన్న మాటకు అర్థం ఏంటి? 1కి 4 మాటలు జరిగితే అది మీలోకి వెళ్ళిపోతుంది. తిన్న అన్నం మనలోకి వెళ్ళి శక్తిగా మారిపోయినట్టు, తాగిన నీరు మనలోకి వెళ్ళి ప్రాణంగా మారిపోయినట్టు, పీల్చిన ఊపిరి లోపలికి వెళ్ళి ప్రాణాన్ని నిలబెట్టినట్టు పద్యాన్ని బాగా చదివి కంఠగతం చేసుకుంటే అక్కరకు వచ్చినప్పుడు జ్ఞాపకానికి వచ్చి జీవితాలని కాపాడుతుంది. కాబట్టి మీరు పాఠశాలలో చదువుకునేటటువంటి పాఠ్యాంశములు బాహ్య ప్రయోజనాలకి ఎంత అవసరమో వ్యక్తిత్వ వికసనము కొరకు ఇటువంటి శతకములలో ప్రతిపాదింపబడినటువంటి పద్యములు కూడా అంతే అవసరం. కాబట్టి మీరందరూ కూడా అందున తెలుగు భాషలో ఇటువంటి శతకాలు ఎన్నో ఉన్నాయి. చక్కగా అటువంటి శతకాలను మీ బంధువుల దగ్గర, పెద్దల దగ్గర, అన్నల దగ్గర, తండ్రి గారు, పెద్ద తండ్రులు, పినతండ్రులు, మేనమామలు అటువంటి వారి దగ్గర చక్కగా అడిగి బహుమానంగా తీసి చదివితే వాళ్ళు ఎంతో సంతోషపడిపోతారు. చక్కగా పద్యాలు ధారణ చేయండి. మీ తెలుగు ఉపాధ్యాయుల్ని కానీ పెద్దల్ని కానీ మీరు ఆ పద్యాలు అడిగితే వాళ్ళు ఎంతో ప్రేమతో మీకు చెప్తారు. నేను ఇప్పుడు చెప్పిన పద్యాన్ని మళ్ళీ ఇంకొక మారు అంటాను. మీ దగ్గర ఉన్నటువంటి శతకంలో బాగా పరిశీలించండి. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి. మీ అందరూ జీవితంలో సర్వతాముఖాభివృద్ధిని పొందాలని, భగవంతుని అనుగ్రహం చేత మీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ సంతోషించేటటువంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వం మీకు కలగాలని, అట్లా కలగడానికి భగవంతుడు తన యొక్క అపారమైనటువంటి కారుణ్యము చేత మిమ్మల్ని అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని యొక్క పాదారవిందములకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మంగళం మహత్.